ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి పనులు వేగవంతమైనట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2009 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ యాక్విజిషన్ కోసము ఒక జీవో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ఫండ్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఎన్నో ఏళ్ల కృషి, మీరు కూడా పలుమార్లు విమానయాన శాఖ మంత్రిని కలవడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మంత్రులు కూడా కలవడం జరిగింది. మొత్తం మీద ఎట్లా అనిపిస్తూ ఉంది? ఒక అడుగు ముందుకు పడ్డాడు తెలుస్తూ ఉందా? ఈరోజు భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం ఆదిలాబాద్. ఈరోజు ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం ఈ దేశంలో చివరి వరుసలో ఉన్నాం. అటువంటి ఆదిలాబాద్లో ఇంత గొప్పగా 2400 ఎకరాలలో గొప్ప జాయింట్ యూజర్ ఎయిర్పోర్టు మంజూరు కావడం, అదేవిధంగా నిన్ననే 2200 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవోని, మరో 3000 కోట్ల రూపాయలు రక్షణ శాఖకు సంబంధించినటువంటి మిగతా పెట్టుబడులు, ఇదంతా ఆదిలాబాద్ ప్రజలకు గొప్ప అవకాశంగా భావిస్తాం. ఈరోజు గతంలో ఉత్తర తెలంగాణ దగ్గర పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరీ వల్ల, ఆ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల కేవలం ఆదిలాబాద్కే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అభివృద్ధికి ఒక సూచికగా మారేటటువంటి అవకాశం ఉంది. ఈ 2014-15లోనే వాస్తవంగా కావాలి, కానీ ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క ఆదిలాబాద్ను ఎక్కడ కూడా పట్టించుకోలేదు. దాని కారణంగా ఆనాటి రక్షణ శాఖ మంత్రి 100 ఉత్తరాలు రాష్ట్రం కూడా ఆ రోజు పట్టించుకోలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చిన సందర్భంలో మోడీ గారికి ఈ ఆదిలాబాద్ ప్రజల కోరిక, దీన్ని తప్పకుండా మంజూరు చేయాలని అంటే అక్కడనే వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మోడీ గారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు అందిస్తాం, మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించండి అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుంది. మరొకసారి ఆదిలాబాద్ ప్రజలకు నేను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు గతంలో అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్కే పరిమితమై ఉంటాయి. ఈరోజు పరిశ్రమలు కూడా హైదరాబాద్కే పరిమితమై. ఈరోజు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా పరిశ్రమల అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా ఆదిలాబాద్ ముందుకు వెనకబడ్డటువంటి జిల్లాగా పేరున్నటువంటి ఆదిలాబాద్ అభివృద్ధి దిశలో ప్రయాణం కొనసాగిస్తాం. గత పాలకులు ఆ జిల్లా మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. ఈరోజు అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది ఆదిలాబాద్లో. ఈరోజు పత్తికి పెట్టింది పేరు ఆదిలాబాద్. టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది, టూరిజం డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది, ఈరోజు పరిశ్రమలు అభివృద్ధి కావడానికి ఆస్కారం. ఈ రకంగా ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం అయితే రేపు యువతకు భవిష్యత్తు ఉన్నది, అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఆదిలాబాద్ ప్రజలకు ఒక సంతోషకరమైనటువంటి వార్త. ఎన్ని రోజులనే డెడ్ లైన్ ఏమైనా పెట్టుకున్నారా? దాన్ని ఆర్మీకి అలాగే సామాన్య ప్రయాణికులు ప్రయాణించడానికి కూడా యూజ్ చేస్తారని తెలుస్తూ ఉంది, కాబట్టి ఎన్ని రోజులు అని చెప్తా ఉన్నది? తప్పకుండా ఈ మరో 3 నుంచి 4 నెలల లోపల దేశ ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయించాలన్నటువంటి ఆలోచన కూడా ఉన్నది. ఇది 2 సంవత్సరాల లోపు అక్కడ ట్రయల్ రన్వే చేయాలని కూడా రక్షణ శాఖ మంత్రి గారు, ఏవియేషన్ మినిస్టర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రాథమికంగా చర్చ కూడా జరిగింది. మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. 2028 కన్నా ముందు ఆ ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుంటే 2028 చివరి లోపల ఆ యొక్క ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలన్న ఆలోచనతో ముందుకు. ల్యాండ్ యాక్విజిషన్కి ప్రజలు, రైతులు ఎట్లాంటి సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఏమైనా ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంది? ఎక్కువ భారీగా ల్యాండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి. ఆదిలాబాద్ ప్రజలు పెద్ద మనసు గల ప్రజలు, ఎక్కడ కూడా ఎటువంటి ఏ ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచన లేదు. రైతులకు కావాల్సినటువంటి పరిహారం సరైన రీతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి రైతులందరి తరఫున కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. సరే, దీంట్లో మిగతా రాజకీయ పార్టీలు కొంత రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తాయి. ఆ రాజకీయ పార్టీలకు కూడా నేను ఆదిలాబాద్ ప్రజల తరఫున మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా సహకరించండి. ఈ యజ్ఞం అనేది గొప్ప యజ్ఞం. మీరు కూడా మీ చేతితో కొంత దాంట్లో నెయ్యిని పోసేటటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఎక్కడ కూడా విష ప్రచారం చేసి కానీ జరిగేటటువంటి అభివృద్ధిని కానీ ఆపేటటువంటి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ముందుకు సాగుతుందన్న నమ్మకం, విశ్వాసం ఉంది. మనం కంటోన్మెంట్ ఏరియాని చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి అక్కడ ఇవ్వడం వలన ఎట్లాంటి పరిస్థితి ఉందో ఆదిలాబాద్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అనేటువంటి భయాందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆ పరిసరాలలో ఆర్మీకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ వస్తే ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? ముఖ్యంగా హకీంపేట కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియాలలో ఆ భయాందోళనలు ఉన్నాయి. ఆదిలాబాద్ ప్రజలలో అట్లాంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు అది జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్. ఈ దేశంలో ఇప్పటికే 10 నుంచి 12 ఎయిర్పోర్ట్లు జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అది అక్కడ అందరికీ అందుబాటులో, సివిల్ ఏవియేషన్కి అందుబాటులో ఉంటుంది,
అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, అదేవిధంగా ప్రైవేట్ ఏవియేషన్కి సంబంధించిన స్కూల్స్ను కూడా అక్కడ రన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా అక్కడ గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని నమ్ముతున్నాను. ఇది పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే చెప్తున్నమాట. మొత్తం మీద రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటుగా 2028 లోపల ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తామని ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తొలివేలు, హైదరాబాద్.